చేస్తారు. ఈ జిల్లాలో గతంలో చేసినటువంటి వాళ్ళు కూడా గత అనేక సందర్భాలు స్లాబ్ బస్సులను వెంటనే కిలోమీటర్లు అయిపోయినటువంటి స్లాబ్ బస్సులను వెంటనే తెప్పించాలని వ్యవస్థను పెద్దండిపో ఎస్ఐ గారిపై చర్యలు తీసుకోవాలి. వారిని టెక్నికల్ ఏడీసీలుగా బిల్డింగ్ చిన్నగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, మొత్తం గ్యారేజీలో ఉన్నటువంటి ఆర్జీ బుక్లు మీరు చెక్ చేయండి. ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యోగులు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు, మిగతా వాళ్ళు ఏ విధంగా అందుకే ప్రకాశం జిల్లా కమిటీ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రయాణికులకు సేవలు అందిస్తా ఉంటే చిన్న చిన్న డ్యామేజ్. నా పేరు వాకా రమేష్, ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ ప్రెసిడెంట్. ఈరోజు ఏదైతే ప్రకాశం జిల్లాలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ప్రకాశం జిల్లా కమిటీ మరి అనేక మార్లు ఈ జిల్లా అధికారి అయినటువంటి డిప్యూటీఓ గారితో చర్చించడం జరిగింది, వారికి సమస్యలు విన్నవించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎంప్లాయీస్ యూనియన్గా ఉద్యోగుల సమస్యలపైన డిప్యూటీఓ గారి దగ్గరికి వెళ్ళడం, వారు మరి వెళ్ళిన సందర్భంలో వారు మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా గంటల తరబడి కూర్చోబెట్టి మరి పంపించడం జరుగుతుంది. సరే, ఎట్టకేలకు మేము ఇక ఈ డిప్యూటీఓ గారు మా సమస్యలు పరిష్కరించరు అనేటటువంటి నిర్ణయానికి ఈ జిల్లాలో ఉద్యోగులు వచ్చి తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ జిల్లాలో ఉద్యమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా ఒంగోలు డిపో కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ప్రధాన సమస్యలు ఏంటంటే, ముఖ్యంగా ఈ డిప్యూటీఓ గారు 25/10/2021 ఈ జిల్లాకి అధికారిగా వచ్చారు ఆర్టీసీకి. అక్కడ నుండి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులకి కష్టాలు మొదలైనవి. ఎందుకంటే అసలు ఏ అధికారి అయినా సరే ఆయనకున్నటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యత ఏంటంటే, ముందు ఈ జిల్లాలో ఆర్టీసీని అభివృద్ధి చేయడం, తర్వాత ఈ జిల్లాలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం. జిల్లాలో ఉద్యోగులు బాగుంటేనే ఆర్టీసీ బాగుంటుంది. ఎందుకంటే కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికలు, ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది మొత్తం కూడా సమస్యలు లేకుండా ప్రశాంతంగా తమ ఉద్యోగాలు తమ నిర్వహణ చేసుకుంటేనే ఈ బస్సులు కూడా ఆపరేషన్ కానీ, ఆదాయం రావడం కానీ, ప్రయాణికులకు సకాలంలో బస్సులు అందించడం కానీ, సకాలంలో బస్సులు తిప్పడం కానీ, మరి ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు కానీ ఉంటాయి. కానీ ఆ విధంగా మరి చేయడం లేదు. కాబట్టి మరి ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ఉద్యోగులు యొక్క అప్పీల్స్ గతంలో చిన్న చిన్న కేసుల్లో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని గతంలో ఏంటంటే వారు సర్కులర్లోనే ఉంది. అప్పీలు పెట్టుకున్న 2 నెలల్లో పరిష్కరించాలని చెప్పి మేనేజ్మెంట్ ఇచ్చిన సర్కులర్లోనే ఉంది. ఆ సర్కులర్ని విరుద్ధంగా ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఒక్క అప్పీలు కూడా పరిష్కారం కాలా. ఈ రాష్ట్రంలో ఒక్క అప్పీలు కూడా పరిష్కారం కాని జిల్లా ఏదన్నా ఉందంటే ఇది ప్రకాశం జిల్లానే. ఇతర జిల్లాల్లో అందరూ కూడా డిపిటిఓలు అప్పీల్స్ అన్ని సానుకూలంగా పరిష్కరించారు, ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు మరి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు. మా యొక్క ప్రకాశం జిల్లా దరిద్రం ఏంటంటే, ఇక్కడ ఒక్క అప్పీలు కూడా పరిష్కరించకుండా ఏమాత్రం ఎన్నిసార్లు ఉద్యోగాల కోసం మరి ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఈ డిపిటిఓ గారి దగ్గర తిరిగినా కానీ, యూనియన్లు మరి రిప్రజెంట్ చేసినా కానీ ఇంతవరకు కూడా 2 సంవత్సరాల నుంచి ఒక్క అప్పీలు కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి వెంటనే అప్పీలను పరిష్కరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే డ్యూటీ చార్ట్లు ఉన్నాయో జిల్లాలో ఏ డిపోలో కూడా డ్యూటీ చార్ట్లు గతంలో ఏంటంటే ఆయా డిపో మేనేజర్లు, డిపోలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇన్ఛార్జీలు కూర్చొని, ట్రాఫిక్ సూపర్వైజర్లు కూర్చొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి యూనియన్లతో మరి మాట్లాడుకొని డ్యూటీ చార్ట్లు వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి డ్యూటీ చార్ట్లు కూడా అన్నీ కూడా మరి డిప్యూటీఓ గారు నేను చూడాలి, నేను పరిశీలించాలి, నేను అప్రూవల్ చేయాలని చెప్పి తెప్పించుకుంటా ఉన్నారు. ఓకే, మాకేం అభ్యంతరం లేదు. మీరు మీ పై అధికారిగా మీరు చూడవలసినటువంటి బాధ్యత ఉన్నది, చూడవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే ఎంతకాలం మీరు చూసి ఈ చార్ట్లు ఓకే అని చెప్పడానికి ఎన్ని నెలల సమయం పడుతుంది? అప్పటి వరకు ఈ కార్మికులు, ఈ ఉద్యోగులు మరి డ్యూటీలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని చెప్పి, పరిష్కరించిన తక్షణంలో ఈరోజు రేపు మరి ధర్నాలు జరుగుతాయి. అదేవిధంగా 29వ తేదీన సామూహిక నిరాహార దీక్షలు జిల్లా వ్యాప్తంగా జరుగుతాయి. అప్పటికీ సమస్యలు కనుక పరిష్కారం కాకపోతే మరి చలో ఒంగోలు కార్యక్రమం కూడా చేయడానికి ఈ ప్రకాశం జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ నిర్ణయించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా డిపిటిఓ గారు మరి మీ దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని మరి కన్నబిడ్డల్లాగా ఆదరించి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వాళ్ళకి మరి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఇప్పటికైనా మరి డిపిటిఓ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేరు పి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా సెక్రటరీని. ప్రకాశం జిల్లాలో ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి
కారణమైన డిపిటో గారి చర్యలు 2 సంవత్సరాల నుంచి ఉన్నారు. అప్పీల్స్ ఏవి పూర్తి చేయటం లేదు. అన్ని జిల్లాల్లో అప్పీల్స్ పూర్తి చేస్తూ ఉన్నారు. జిల్లా అధికారి అంటే ఏ డిపోలైనా సరే డిపోలో మేనేజర్ గారికి కార్మికులకి సమస్య వచ్చినప్పుడు అక్కడ సమస్యలు తీర్చుకోవడం కోసం ఆ డిపో నాయకులు అక్కడ ధర్నాలు చేస్తారు. అలా చేసిన నాయకులపై అక్కడ ఉన్న సూపర్వైజర్ని ఉసుగొలిపి లేని కేసులు బలాయించి పర్సనల్గా కంప్లైంట్ ఇప్పించి కక్షాదింపుల చర్యలకి పూనుకుంటా ఉన్నారు. ఆ సమస్య వచ్చినప్పుడు జిల్లా అధికారిగా ఆ డిపో మేనేజర్ని నాయకుల్ని పిలిచి కూర్చోబెట్టి ఆ సమస్య పరిష్కరించాల్సింది పోయి పరిష్కరించకుండా ఇంకా సమస్యని పెంచే విధంగా చర్యలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మైలేజ్ అయిపోయిన బస్సుల్ని ఆ బస్సులతోటే వాటిని మార్చకుండా వాటి ప్లేసులో కొత్త బస్సులు తెప్పించకుండా ఉన్నారు. ఆ బస్సులతోటే కార్మికులు ఇబ్బందులు పడతా ఉద్యోగాలు చేయాల్సి వస్తూ ఉంది. వెంటనే ఆ బస్సుల స్థానంలో కొత్త బస్సులు తెప్పించాలని కోరుతూ ఉన్నాము. ఈ ఆందోళన కార్యక్రమం ఈరోజు రేపు ఎర్రబ్యాజీలు పెట్టి ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈ సమస్యలు కానీ సానుకూలంగా చూసి సమస్యలు పరిష్కారం కాకపోతే 29వ తారీఖు సామూహిక నిరాహార దీక్షలు జిల్లా వ్యాప్తంగా 5 డిపోలలో జరుగుతాయి. అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే తదుపరి డేటు ఇచ్చి ఒంగోలులో చెలో ఆరం కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం.